తారీఖు నాడు పెద్ద ఎత్తున మన టీఆర్ఎస్ పార్టీ 25 సంవత్సరాలులోకి అడుగుపెట్టబోతున్నది కాబట్టి పెద్ద ఎత్తున సిల్వర్ జూబ్లీ ఇయర్ భారీ ఎత్తున మా కేసీఆర్ గారు చలో వరంగల్ అని అనౌన్స్మెంట్ చేసిండు. దానికోసం మేమందరం కూడా ప్రతి కార్యకర్త, ప్రతి మాజీ మేయర్ కానీ, పార్టీ ప్రెసిడెంట్ కానీ, మాజీ కార్పొరేటర్లు కానీ, మాజీ ఎంపీటీసీలు కానీ, సర్పంచులు కానీ, స్థానిక సీనియర్ నాయకులు కానీ, ఉద్యమకారులు కానీ ప్రతి ఒక్కరు కూడా ఇంటింటికి బొట్టు పెట్టి మనమందరం కూడా, ఎందుకంటే ఈ 15 ఏళ్ల ప్రభుత్వం మనం చూసినాం, వాళ్ళు ఆశ పెట్టి ప్రజలకు వమ్ము చేసి నమ్మకంతో ఏదో మాటలు చెప్పి మాయ మాటలు చెప్పి వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వచ్చింది. వచ్చినప్పటి సంధి కాంగ్రెస్ వచ్చిన సంధి హత్యలం కుతులమైంది. తాగేందుకు నీళ్లు లేవు, పంటలకు సాగునీరు లేదు, సరిగా కరెంటు లేదు, ఎక్కడ కూడా హరితారం లేదు, ప్రజలకు ఏడా సుఖం లేదు, ఏడా నిమ్మడం లేదు, పైసలు పుట్టలేదు, రియల్ ఎస్టేట్ అసలే లేదు. మొత్తం అంత కరోనా కంటే కూడా అధ్వానమైంది. 2 ఏళ్ళు కరోనా వచ్చినప్పుడు కూడా ఇంత అధ్వానం ఎప్పుడు కాదు. ఈ కాంగ్రెస్ వచ్చినాక మొత్తం దరిద్రమైపోయింది రాష్ట్రమంతా. ఎక్కడ కూడా ప్రజలు సుఖం అనేది లేనే లేదు, అసలు పైసలు లేనే లేదు. బంగారం ఒక డిమాండ్ తప్ప ఏ దానికి డిమాండే లేదు. ఎందుకంటే రియల్ ఎస్టేట్ ఇవన్నీ పడిపోతున్నాయి కాబట్టి ఎవరికి భరోసా లేదు.